నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నంతకాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితాభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ఫ్రీ కరెంటు బిల్లు చెల్లించిందని, ఒక్కో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల వరకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు. మేయర్తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. 3 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. గెలిచిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని, 3 ఏళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని వెంటనే మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, గ్రంథాల సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ విధంగా లైట్ లేవు. అట్లా ధర్వేశ్వరం 50 కోట్లు పెట్టి సిఆర్ఎఫ్ నిధులు, అలా ధర్వేశ్వరంకి వెళ్ళి దేవరకొండకు వయా మల్లెపల్లి గుర్రంపూర్కి వెళ్ళి 280 కోట్లు పెట్టి 4 లేనింగ్ రోడ్. అంటే ఆర్ఎండ్బి మినిస్టర్ నేనే కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటాను. చిట్యాలకు భువనగిరి వయా రావణపేట 4 లేన్ పెట్టించిన, అది 180 కోట్లు. అట్లా జిల్లా మొత్తం కూడా 3,000 కోట్ల రోడ్లు ఇచ్చింది. స్టేట్ అంతా డెవలప్ చేస్తూ నల్గొండ మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా చేస్తానని మా మేయర్ గారు కూడా ప్రజలతోని సన్నిహిత సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు, ఒక కౌన్సిలర్గా ఆ రోజుల్లో ఆమెనే స్వయంగా తిరుగుతూ వాళ్ళ భర్త కౌన్సిలర్ ఉండేప్పుడు వైస్ చైర్మన్ ఉండి, రామాలయం చైర్మన్గా రామాలయం అభివృద్ధి కాదు, ఎవరు మీర్బాగ్ కాలనీ వాళ్ళు ముస్లిం ఏరియా గుండా ఉండే ఎవరు వచ్చినా అందరితో మాట్లాడి ఓపికగా విని వచ్చిన వాళ్ళకు మర్యాద చేసి వాళ్ళకందరికీ కూడా సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి. కొత్తగా తీసుకొస్తేనేమో నా మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, లేకపోతే పులి శ్రీనివాస రెడ్డి మీద పడుతుంది. నాకు కొన్ని డైరెక్ట్గా డీల్ చేసే కెపాసిటీ ఉన్నది. మీరు ఏమనొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా పులిశ్రీని అందుబాటులో లేకుంటే డైరెక్ట్ మీరు చైతన్య మేయర్ గారి దగ్గరికి పోవచ్చు. ఆమెకు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది కాబట్టి. అలాగే 3వసారి గెలిచిన మా ఆమీర్ డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. ఆఫీస్ కానీ జిల్లా గ్రంథాలయ ఉన్నాడు. కనీసం మార్చి 15th రోజు ఒక కార్పొరేషన్ పదవి కూడా నల్గొండకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా కూడా నూడ పరిధిలో ఉన్న దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో మాట్లాడి క్యాబినెట్ మీటింగ్ ఉన్నది మాది. ఆ రోజు మాట్లాడతాం. ముందుగా దాంతోపాటు ఇప్పుడే 2-3 లోపలి చెప్పినా మీకు అందరు లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అదే మీరు చెప్పండి. డెవలప్మెంట్, సంక్షేమం, స్కీమ్స్, సన్న బియ్యం, తెల్ల కార్డులు, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఇంకొకరు మర్చిపోతున్నా ఒక 4,000 ఇల్లు కట్టాలనే ప్రపోజల్తో ఆర్కెట్పల్లి నల్గొండ మధ్యలో 70 ఎకరాల స్థలం చూసుకున్నది కోర్టులో ఉంటే కేసులో మేము తెచ్చిన అది మామిలగూడ నుంచి దేవరకొండ రోడ్డు మధ్యలో 50 ఎకరాలు ఉంది. పర్ హెడ్ 72 యార్డ్స్ లెక్క ఇవ్వాలని చెప్పి సీఎం గారు చెప్పిండు. నేను అడిగినా అది ఇవ్వన్నా అక్కడ 20-30 రూపాయలు గదపు ఉంటుంది. 70 గదాలన్నా కానీ 14 లక్షలు అదే అవుతుంది. మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఇస్తాం. ఫస్ట్ ఇంటి ఓన్ స్థలం ఉన్న వాళ్ళకి 700 ఇచ్చిన పోయినసారి. ఈ సంవత్సరం మళ్ళీ 1000 ఇస్తాం.
కార్పొరేటర్ వచ్చింది కాబట్టి మా కమిషన్ మేయర్ గారికి లిస్ట్ ఇస్తే వార్డు వైజ్ వచ్చే వేలు వాడికి 20 వస్తాయి. సొంత ప్లాట్ ఉన్నవాళ్ళు, ప్లాట్ లేని వారి గురించి ఆలోచిస్తున్నాం. ఒకటిలో 4 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ల్యాండ్ తీసుకొని 6 monthsలోనే దాని లేఅవుట్ కూడా కంప్లీట్ చేసి మొత్తం పార్టీ అన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని స్కూల్ అలాట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దాన్ని ఆ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ, గవర్నమెంట్ కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 26 LLB ఫార్మసీ మీరు మనం అడిగినా నోట్ అడగలేదు. ఫార్మసీ LLB అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్, దానికి గవర్నమెంట్తో పని లేదు. ఫార్మసీ చదివిందంటే ఖచ్చితంగా 50,000 రూపాయలు జాబ్ వస్తుంది. కంప్యూటరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకనే LLB కాలేజ్ క్యాబినెట్లో పెట్టారు. యూనివర్సిటీ 200 ఎకరాలు ఇచ్చింది. నేను శాంక్షన్ చేసి నేను రాజశేఖర్ ఇట్లా 10 ఏళ్ళు మన జిల్లా మినిస్టర్ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి 10 ఏళ్ళలో ఏ మినిస్టర్ లోపలికి పోలేదు. ఇవాళ ఆ 2 కాలేజీలు శాంక్షన్ చేసిన 64 పోస్టులు శాంక్షన్ చేసిన 34 అవుట్ సోర్సింగ్ కూడా లోపలకి ఇస్తున్నాం. ఇంక్లూడింగ్ మైనార్టీ వాళ్ళందరికీ పర్మనెంట్ ప్రొఫెసర్ పోస్ట్. అంటే ఇవన్నీ ఎక్కువ చెప్పుకోలే, ఇక్కడ చెప్పుకునే నా బాధ్యత. కానీ చివరగా మళ్ళీ మా కౌన్సిలర్స్ పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు బాధ్యత కూడా ఏది కూడా నేను మా కౌన్సిలర్ దగ్గరికి పోండి, అక్కడ ఉన్న కార్పొరేటర్ దగ్గర కౌన్సిలర్నే పోతుంది, కార్పొరేటర్ దగ్గరికి పోండి. కార్పొరేటర్ దగ్గర పోయి మీ సమస్య చెప్పండి, వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెన్యున్గా నిజంగా మీరు బాధ ఉండి అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. కొందరు యాక్సిడెంట్లు, కొందరు జబ్బులతో, కొందరు ఆర్థికంగా మంచి ఆరోగ్యంగా ఉన్న పేదరికంతో పిల్లలు బాగా తిరిగి మందులు ఉంటారు, కానీ ఫీజు కట్టడానికి పైసలు ఉన్నాయి. ఇవన్నీ చేయడానికే నేనున్నాను ఇక్కడ. మా మేయర్ ఉన్నది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇది ఓట్లు అయిపోయిన సమయం కూడా నేను ఇవాళ పొద్దున ఒక వార్డుకు పోయి శివాలయంలో శివాలయం పోయి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ కూడా 11 లక్షలు పెట్టి నేనే రెనోవేట్ చేయించాను. అక్కడ శివరాత్రి తెల్లారు కాబట్టి పూజ కోసం పోతే మన పుష్పలత దేవుని అనే వార్డు వచ్చి 7-8 మంది వచ్చిన వాళ్ళ 4 భర్త చనిపోయిన వాళ్ళు 30-32 ఏళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? నేను వచ్చి వీళ్ళేం బస్సు వచ్చి ఆగింది, వాళ్ళని వదిలిపెట్టి రాలేదు. అక్కడ వాళ్ళకి పరిష్కారం చేసి అందరికీ ఆర్థిక సాయం చేసి ఇంకా కొన్ని ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పినాం, ఒక భర్తను భార్యని వదిలేసి వేరే మ్యారేజ్, ఇలాంటి సమస్యలు ఉంటాయి. దానికి ప్రశ్న చెప్పేవి కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బాధ నన్ను పక్క తీసుకుపోయి చెప్పింది, సాల్వ్ చేస్తున్నాం 1 monthలో. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే 4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాను కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులతో సాయం చేయండి, లేకపోతే నాకు ఫోన్ వాట్సాప్ పెట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా. మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సింది. 2 కొడుకులు అమెరికాలో సెట్ అయిపోయారు. మొత్తం కూడా ఎందుకంటే అవకాశం దేవుడు మలమలు ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే రేపు మనం పదవి తరం తీగిపోతాం, ఎప్పుడోసారి తీగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా. 15,000 తర్వాత పైకి పోవాల్సిందే కదా. ఈ 15 రోజులు ఉంటుందా? ఈ పదవి తీసిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉన్నాయి, పలానా టైంలో కార్పొరేటర్ ఉన్నాయి, పలానా టైంలో మినిస్టర్ ఉన్నాయి. పర్వాలేదు రా అంటే అయిపోయారు. పర్వాలేదు రా అంటే చాలు పీడ మీద రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతున్నారు. పెళ్ళి ఇల్లు ఉంటే మా లీడర్లో కొడుకు పిల్లలు ఏమొక్క పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ చూడ నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నాను. నాయకుడు అనేవాడు పేదవాడు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తున్న మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు 10 ఉంటే ఎమ్మడి మంది వస్తుంది. అందుకనే చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. మా మేయర్, డిప్యూటీ మేయర్ విషయం తెలియజేసుకుంటూ నాకు పూర్తి సపోర్ట్ చేసిన बड़े भाई अद्वैत ओवैसी जो पार्लियामेंट में लड़ते हैं, सारा सीधा नहीं लड़ते, जेन्युइन में लड़ते वो लोग। राहुल गांधी जैसा लड़ते सेक्युलर के वास्ते भारत जोड़ो यात्रा का नाम पे 4000 किलोमीटर भारत जोड़ो नफरत छोड़ो। नफरत बोले कि कोई कम्युनिटी को नफरत नहीं करना। ये गवर्नमेंट जो अभी मोदी का गवर्नमेंट चल रहा है नफरत हेटेड गवर्नमेंट।
तो ऐसा पार्लियामेंट में मैं देखा 5 साल उसके साथ बाजू बैठ के